మనందరికీ చాలా యుద్ధాలు తెలుసు. ముఖ్యంగా మహాభారత యుద్ధం బాగా తెలుసు. మరి మహాభారత యుద్ధం తర్వాత అసలు ఏం జరిగింది? మిమ్మల్ని నేను అడిగేది, మీకు తెలుసా? మరి దాని గురించి తెలుసుకుందాం. మహాభారత గురించి తెలియని వారు ఉంటారా? బహుశా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు, పాండవులు, కౌరవులు, వారి మధ్య కురుక్షేత్ర యుద్ధం, ఇలా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. మరి పాత సినిమాలు చూసేవారికి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావులా ఉంటాడని టక్కుని చెప్తారు. మహాభారతం గురించి, అందులోని నీతుల గురించి మన పెద్దలు తరచూ చెబుతూనే ఉంటారు. 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలోని 80% మంది పురుషుల జనాభా మరణించారు. ఇప్పటికీ మన దేశంలో కురుక్షేత్ర యుద్ధాన్నే అతి పెద్ద యుద్ధంగా భావిస్తారు. ఈ యుద్ధంలో పాండవులు గెలిచారు, కౌరవులు ఓడారు. కానీ యుద్ధం అనంతరం ఎవరెవరు బ్రతుకున్నారు, వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. మరి యుద్ధంలో గెలిచిన పాండవులు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా మరణించారో ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం హస్తినాపుర రాజ్యానికి పాలకులుగా పాండవులు వ్యవహరించారు. కౌరవుల తల్లి అయిన గాంధారి, నా కొడుకులు చనిపోయినట్టే నువ్వు, నీతో ఉన్నవారు అందరూ దారుణంగా చనిపోతారు అంటూ శ్రీకృష్ణుణ్ణి శపించింది. పాండవులు హస్తినాపుర రాజ్యాన్ని 36 ఏళ్లు పరిపాలించారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గాంధారి శాపం ఫలించింది. తను శపించినట్టే ద్వారకలో వింత అలజడులు చోటు చేసుకున్నాయి. అక్కడి ప్రజలందరినీ ప్రవాస క్షేత్రానికి తరలిస్తాడు శ్రీకృష్ణుడు. కాని అక్కడి కూడా ప్రజలు ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెడతారు. ఈ సందర్భంలోనే ఓ వేటగాడు వదిలిన బాణం శ్రీకృష్ణుడి కాలికి గుచ్చుకుంటుంది. దీంతో శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలి విష్ణుదేవునిలా దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత పాండవులు తమ జీవిత గమ్యాన్ని చేరుకున్నారు అని వేదవ్యాసుడు చెప్తాడు. ద్వాపర యుగం పూర్తయి కలియుగం రాబోయే సమయంలో పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి స్వర్గలోకానికి చేరడానికి హిమాలయాలను ఎక్కడం ప్రారంభిస్తారు. మధ్యదారిలో యమధర్మరాజు ఓ శునకంలా మారువేషంలో పాండవుల ప్రయాణంలో కలిసిపోతాడు. దారిలో ద్రౌపదితో మొదలుకొని భీముడు వరకు ఒక్కొక్కరిగా నేల రాలిపోవడం మొదలవుతుంది. వారు చేసిన పనులే ఇలా జరగడానికి కారణం. యుధిష్ఠిరుడు మరియు తనతో వచ్చిన శునకం స్వర్గద్వారం వరకు చేరుకుంటారు. స్వర్గద్వారం వద్ద తన అసలు రూపం దాలుస్తాడు యమధర్మరాజు. యమధర్మరాజు యుధిష్ఠిరుడు స్వర్గంలోకి ప్రవేశించే ముందు నరకలోకంలో అతని సోదరులు మరియు భార్య వారు చేసిన పాపాలకి ఎలాంటి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారో చూపిస్తాడు. ఆ తర్వాత స్వర్గలోక అధిపతి ఇంద్రుడు యుధిష్ఠిరుణ్ణి స్వర్గంలోకి తీసుకుని వెళ్తాడు. శ్రీకృష్ణుడు, పాండవులు తమ సాధారణ జీవితానికి ఈ విధంగా స్వస్తి పలికారు. వీరు భూమిని విడిచి వెళ్లిన తర్వాత కలియుగం మొదలైంది. ఇక కలియుగం ఎలా ఉందో మనకు తెలిసిందే. చూసారా ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో? ఇలాంటివి ఎన్నో విషయాలు మీకు చెప్పాలన్నదే మా సంకల్పం. వాటికి మీరు కూడా మాకు చేయూతనివ్వాలి అంటే సింపుల్గా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాంతోపాటు మీ సలహాల్ని, సూచనల్ని కూడా మాకు అందించండి. తప్పక అందిస్తారు కదా.